ఆర్ఎన్ శ్రీనివాసులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొట్టమొదటిగా 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను మన ప్రభుత్వం బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ఈ బడ్జెట్లో 6,357,000 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ముందుగా మన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే ఇల్లు అనేది కేవలం 4 గోడలు కాదు అధ్యక్ష, అది గౌరవప్రదమైన జీవనం, భద్రత, స్థిరత్వానికి ప్రతీక. ప్రజల సంక్షేమంపై మన మంచి ప్రభుత్వానికి ఉన్న నిజమైన నిబద్ధతకు ఇది నిదర్శనం అధ్యక్ష. తిరుపతి నియోజకవర్గంలో ఏపీ టిట్కో అర్హులైన దాదాపు 2,400 మంది ఇండ్లు లబ్ధిదారులకు గత ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో 2018 నవంబర్, డిసెంబర్, 2019 జనవరి నెలల్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు డిపాజిట్లు కూడా ఇండ్లకు 30,000, 50,000 రూపాయలు కట్టడం కూడా జరిగింది. అవన్నీ టిట్కో ఎండి పేరుతో డిపాజిట్ కూడా 4 కోట్ల రూపాయలు 2,400 మంది డిపాజిట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. వీళ్ళకు కూడా మన ప్రభుత్వం చేయాలని బేస్మెంట్ అలాగే చేసింది అధ్యక్ష. ఇండ్లు కూడా శాంక్షన్ చేసి బేస్మెంట్ కూడా వేశారు అధ్యక్ష. మళ్ళా 2019-2024 ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతిలో 2,400 మంది టిట్కో ఇండ్లను రద్దు చేసింది అధ్యక్ష. వాళ్ళు డిపాజిట్ కట్టిన 4 కోట్ల రూపాయలు కూడా ఆ 5 సంవత్సరాలలో చెల్లించలేదు అధ్యక్ష. కావున మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రజల మన్ననలతో, మంచి మెజారిటీతో, ఎదురు చూడలేని మెజారిటీతో మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారికి వెంటనే టిట్కో ఇండ్లు తిరుపతిలో శాంక్షన్ చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. 2004 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతి నగరంలో ఇల్లు కావాలని దాదాపు 3,000 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు అధ్యక్ష. వీరికి ఏపీ టిట్కో అపార్ట్మెంట్ హౌసింగ్ ద్వారా ఇళ్లు నిర్మించడానికి సుమారు 25 ఎకరాల భూమిని కూడా తిరుపతి రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో 19 ఎకరాలు కేటాయించారు అధ్యక్ష. అందులో 5 ఎకరాలు కోర్టు వివాదంలో కూడా ఉంది అధ్యక్ష. దాన్ని కూడా త్వరితగతిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆ 19 ఎకరాలలో 3,000 మందికి టిట్కో ఇండ్లు కట్టడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. మనకు తిరుపతి గతంలో అధ్యక్ష, తిరుపతి నగరంలో దాదాపు 25,000 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేయగా అందులో కేవలం 15,000 మందికి పిఎంఏవై పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది అధ్యక్ష. ఇంకా సుమారు 10,000 ఇండ్లు పిఎంఎస్వై ఇళ్లకు శాంక్షన్ చేయాల్సి ఉన్నది అధ్యక్ష. అలాగే వీటిలో సుమారు 5,000 మంది ఇల్లు లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి స్థలాలు కూడా అనుకూలంగా లేదు, వారికి కూడా అనుకూలంగా ఉండే చోట ఇవ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన టిట్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. కాబట్టి ఈ బడ్జెట్లో తిరుపతికి తగిన కేటాయింపులు చేసి 3,000 మంది అప్లికేషన్లు ఇచ్చారు. వాళ్లకు టిట్కో ఇండ్లు శాంక్షన్ చేయాలని మన ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. వెంటనే ఎవరైతే ఈ 2,400 మందికి టిట్కో ఇండ్లకు బకాయి డిపాజిట్లు చెల్లించారో వాళ్ళ డబ్బు 4 కోట్ల రూపాయలు కూడా చెల్లిస్తే బాగుంటుందనేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష.